ఇక ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధానిధుడు సాదిక్ ఖాన్ కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. మొబైల్ కోర్టులో సర్పవరం పోలీసులు పిటిషన్ వేశారు. వారం పాటు విచారణకు ఇవ్వాలని పిటిషన్లో కోరారు. విచారణ జరిపి కస్టడీ పిటిషన్పై మొబైల్ కోర్టు నిర్ణయం తీసుకున్నది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు ఫీల్డ్లో మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు జరుగుతున్నారు. కామేశ్వరరావు, ఏంటి ఇంకా విచారణ కొనసాగుతోందా? ఎప్పటిలోపు తీర్పిచ్చే అవకాశం ఉందనుకోవచ్చు? ఏం చెప్తున్నారు పోలీసులు? ఎస్ సతీష్, చూసుకుంటే కనుక ఏఈ నూకరాజు సంబంధించిన కేసు అయితే కీలక మలుపులు తిరుగుతుందని చెప్పొచ్చు. దానికి సంబంధించి నిందితుడు సాదిక్ ఖాన్ అయితే మాత్రం పోలీసులు అయితే మొన్న 4 రోజుల కింద అయితే మాత్రం అరెస్ట్ చేశారు. దానికి సంబంధించి ఇప్పటికే సాదిక్ని అయితే మాత్రం రిమాండ్లో తీసుకున్నారు. నిన్న 3వ అదనపు జడ్జి దగ్గర అయితే సాదిక్ని అయితే ప్రవేశపెట్టారు. దానికి సంబంధించి అదనపు జడ్జి అయితే మాత్రం 14 రోజుల పాటు రిమాండ్ అయితే విధించారు. దానికి సంబంధించి అయితే మాత్రం ఈరోజు పిటిషన్ అయితే కస్టడీకి పిటిషన్ అయితే మాత్రం మరి కొద్దిసేపటి కింద సర్పవరం పోలీసులు అయితే మాత్రం జడ్జి ముందు అయితే వేశారు. 6 రోజుల పాటు కస్టడీలోకి ఇవ్వాలని చెప్పేసి పిటిషన్ అయితే దాఖలు చేయడం, దానికి సంబంధించి అయితే మాత్రం కోర్టు అయితే పరిశీలిస్తోందని చెప్పొచ్చు. మరి కొద్దిసేపట్లో పోలీసు కస్టడీ పిటిషన్ అయితే మాత్రం కోర్టు అయితే మాత్రం దీనికి సంబంధించిన స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేయనుంది. దానికి సంబంధించి మరి కొద్దిసేపట్లో కస్టడీకి ఇస్తారా ఎవరా అనే దాని మీద అయితే క్లారిటీ తేలుంది. ఇప్పటికే కోర్టు అయితే మాత్రం ఈ కేసు విచారించిన తర్వాత దీన్ని ఈ పిటిషన్ పరిశీలిస్తామని చెప్పి మొబైల్ కోర్టు జడ్జి అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే అనేక కీలక మలుపుల మధ్య అయితే మాత్రం ఏఈ కుటుంబ సామూహిక ఆత్మహత్య సంబంధించిన కేసు అయితే మాత్రం నడుస్తూ ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే 14 రోజుల పాటు అయితే మాత్రం కాకినాడ జిల్లా కోర్టు అయితే మాత్రం రిమాండ్ విధించింది. ఇప్పటికే కాకినాడ సబ్ జైలు ఏదైతే ఉందో కాకినాడ సబ్ జైల్లో అయితే మాత్రం సాదిక్ ఖాన్ అయితే మాత్రం పెట్టడం జరిగింది. ప్రస్తుతానికైతే మాత్రం సాదిక్ ఖాన్ని పలు కోణాల్లో అయితే మాత్రం కస్టడీలో విచారిస్తున్నారు. అయినప్పటికీ కూడా చాలా వరకు కూడా సాదిక్ ఖాన్ అయితే మాట్లాడిన పరిస్థితి అయితే ఉందని తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే కస్టడీ పిటిషన్ అయితే కొనసాగుతోంది. దానికి సంబంధించి 6 రోజుల పాటు కస్టడీ పిటిషన్ ఇస్తే కనుక రిమాండ్లో తీసుకుని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి విచారించనున్నట్టయితే మాత్రం సర్పవరం పోలీసులు అయితే తెలుపుతున్నారు. ఇప్పటికే ఏదైతే ఉందో సాదిక్ ఖాన్ మీద సర్పవరం పోలీస్ స్టేషన్లో కొన్ని కేసులు అయితే నమోదయ్యాయి. అదేవిధంగా కూడా భాస్కర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో సాదిక్ ఖాన్ సంబంధించిన సౌజన్య మామగారు భాస్కర్ రెడ్డి కూడా సర్పవరం పోలీస్ స్టేషన్లో కొన్ని కేసులు అయితే పెట్టారు. తన బంధువులు కూడా రాజమండ్రి పోలీస్ స్టేషన్లో కొన్ని కేసులు అయితే కూడా నమోదైన పరిస్థితి ఉంది. మొత్తానికి రాజమండ్రికి సంబంధించిన కేసులు అయితే మొత్తం మీద ఒక ఆత్మహత్యకు కుటుంబాన్ని ప్రేరేపించడం, దాంతోపాటు అటెంప్ట్ మర్డర్, దాంతోపాటు కూడా బ్లాక్ మెయిలింగ్, ఇవన్నీ కేసులు అయితే మాత్రం సాదిక్ ఖాన్ మీద అయితే నమోదై ఉన్నాయి. ప్రస్తుతానికి సాదిక్ ఖాన్ సంబంధించిన కేసుల మీద అయితే విచారణ అయితే పోలీసులు ఇంకా సాదిక్ ఖాన్ సంబంధించిన కాల్ డేటాను అయితే తీసుకున్నారు. దానికి సంబంధించి కాల్ డేటా ద్వారా సాదిక్ ఖాన్ సహకరించిన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా విచారిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే సాదిక్ ఖాన్ మదర్ని దాంతోపాటు బ్రదర్ని కూడా అదుపులో తీసుకున్నారు. ప్రస్తుతం సాదిక్ ఖాన్ అయితే మాత్రం కాకినాడ సబ్ జైల్లో ఉన్నారు. మరి కాసేపట్లో మొబైల్ కోర్టు సాదిక్ ఖాన్కి అయితే ఏదైతే రిమాండ్ పిటిషన్ అయితే పరిశీలించినట్టు తెలుస్తూ ఉంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ కామేశ్వరరావు.